అందించడంలో ఐక్యరాజ్య సమితి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేసినట్టు భద్రతా మండలిలో పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పటికే దాయాది దేశంతో ఉన్న సింధు జలాలతో పాటు వాణిజ్య ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. పాకిస్తాన్ ప్రపంచ వేదికను దుర్వినియోగం చేయడంతో పాటు భారత్పై నిరాధారమైన ఆరోపణలు చేయడం వారికి అలవాటుగా మారిందని ఐక్యరాజ్య సమితిని భారత్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న సమావేశానికి ప్రాముఖ్యత సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కీలక సమావేశం నిర్వహిస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య సమస్య పరిష్కార ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ సమావేశానికి వాస్తవాలు అందించడంలో ఐక్యరాజ్య సమితి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేసినట్టు భద్రతా మండలిలో పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పటికే దాయాది దేశంతో ఉన్న సింధు జలాలతో పాటు వాణిజ్య ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. పాకిస్తాన్ ప్రపంచ వేదికను దుర్వినియోగం చేయడంతో పాటు భారత్పై నిరాధారమైన ఆరోపణలు చేయడం వారికి అలవాటుగా మారిందని ఐక్యరాజ్య సమితిని భారత్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.